ప్రైజ్ ది లార్డ్. మోషే శుకోపవాస 40 రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను విందాం. ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడినది, దానిని నొక్కి చూడగలరు. ఇశ్రాయేలును దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు, వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం. ఈ ధ్యానములలో ఈ రోజు 20వ రోజు కావున నిర్గమకాండం 20 అధ్యాయం తప్పక చదవండి. ఆ విధంగా 40వ అధ్యాయాలను పూర్తి చేయండి. అద్భుతమైన కార్యములు పొందండి. జూలై 2026 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసు సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగంను స్వస్థపరచుచు సంచరించెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే స్వస్థతలు, రక్షణ కొరకు దేవుని సన్నిధిని ఉపవాసం ఉండి ప్రార్థించే క్రీస్తు నామదారులైన విశ్వాసులారా, దేవనామమున ఎల్లరిపై తన దీవెనలు, ఆశీర్వాదములు, స్వస్థతలు కుమ్మరించునుగాక. ఆమేన్. యేసు ప్రభువు 40 రాత్రులు పగళ్ళు ఉపవాసం చేసి తాను చేయబోయే దేవుని రాజ్య సువార్త వ్యాప్తి కొరకు సిద్ధపడెను. ఉపవాసం ముగించిన తర్వాత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును శోధించడానికి అపవాదికి అనుమతిచ్చారు. ఆ శోధకుడు వివిధమైన ప్రలోభాలతో మనుషు కుమారుని ఇబ్బంది పెట్టాలని చూచిన కొంతవరకు దేవుడు అనుమతించాడు. తరువాత సైతాను పొమ్మని ఆజ్ఞాపించాడు. దేవుని నమ్ముకున్న మన అనుదిన జీవితంలో కూడా ఇదే అనుభవం జరుగుతూ ఉంటుంది. సైతాను అపవాది శక్తులు శ్రమలలో, ఆపదల్లో, ఆరోగ్యంలో ఇంకా ఇతర శోధిస్తాయి. మనం భయపడక, జడియక ఆయన వాక్యములను ఎత్తి ప్రార్థించాలి. నేడు శుక్రవారం జరిగే స్వస్థత ప్రార్థనలలో వ్యాధులు, బాధలు, రోగములు, ఆపదలు, ఇబ్బందులు, అపజయముల నుంచి గొప్ప విడుదల పొందడానికి మహిమలో మిమ్మల్ని తెప్పరిల్ల చేసి సాక్షులుగా స్వస్థత రాకడ దీవెనలతో నింపునుగాక. ఆమేన్. స్వస్థత ప్రార్థన. పరమ వైద్యుడా, మా పరలోకపు తండ్రి, ఈ శుక్రవార దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక వందనములు. నీవిచ్చిన ఈ వాగ్దానము విన్న ప్రతి ఈ బిడ్డను మెండుగా దీవించుము. నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ రెక్కల చాటున మరుగుపరచుము. ఈ స్వస్థత ప్రార్థనల్లో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యం కలుగు చేయం. ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన, అవమానాలు పడుచున్నారో వారు నీ పిల్లలను నీవు చూచెదవు అనే ఫలించే వాగ్దానంతో నిండుగా దీవించుము. తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే గొప్ప స్థితిని వారికిచ్చి నీ వారసులుగా చేయుము. ఏ బిడ్డలను గర్భధారణ ధరించకుండా విడిచిపెట్టవద్దని ప్రాధేయపడి కన్నీటి ప్రార్థన చేయుచున్నాము. నీ కుమార్తెలు ఎవరైతే థైరాయిడ్లు, గర్భాశయంలో ఉన్న ఫైబర్లు, పీసీఓడీలు, కంతులు, హార్మోన్ల లోపం, గర్భాశయ దోషాలు, ట్యూబులు మూసుకుని పోవుట, సంతాన గుడ్లు లేకపోవుట, భార్యాభర్తల మధ్య ఎడబాటు, ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెట్టుచున్నావో వాటన్నిటినీ యేసుక్రీస్తు నీ రక్తంతో స్వస్థపరిచి తొలగించి వేయుము. అలాగే గర్భం ధరించకుండా అడ్డుపెడుతున్న మాంత్రిక శక్తులు, చేతబడులు, చెల్లంగులు, అపవాది శక్తుల మందుల దోషములు, పాపములు, శాపములు, చెడ్డ మాటలు, వాటి క్రియల పరిహరింపచేసి పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నామమును స్వస్థపరిచి 12 బిడ్డలను అనుగ్రహించుము. నీ నామఘనతకు సాక్షులుగా వాడుకునుము. గర్భధారణ సమయంలో ఇబ్బందులు తొలగించి మంచి ప్రసవం అనుగ్రహించుము. తల్లిదండ్రులుగా పిల్లలు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము. వారిని భయభక్తులు గలవారిగా చేయుము. వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయుము. ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు యేసుక్రీస్తు నామమున ఉద్యోగములు, ఉపాధి కల్పించుము. తల మొదలు అరికాలి వరకు ఉన్న ప్రతి వ్యాధికి సంపూర్ణ స్వస్థతలు దయచేయము. తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన, కళ్ళకు సంబంధించిన, ముక్కుకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచుము. చెవులకు, పండ్లకు, ముఖమునకు, గొంతుకు, మెడకు, భుజములకు, ఎముకలకు, కండరాలకు, గుండెకు, ఊపిరితిత్తులకు, కాలేయముకు, కిడ్నీలకు, ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచుము. గర్భాశయ దోషాలు, వెన్నునొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, క్యాన్సర్లు, పుండ్లు, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, మతి స్థిమితం లేకపోవుట, మతి మరుపు, వివిధ రకములైన జ్వరాలు, ఇలా ఎన్నో రకములైనవి మా ఊహకు అందని వ్యాధులు
నీవిచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసుక్రీస్తు రక్తంతో శుద్ధీకరించి ప్రారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము, సాక్షులుగా నిలుపుము. డాక్టర్లు ఆపరేషన్ అని నిర్ధారించిన అంతకంటే ముందే ఆపరేషన్ అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి సాక్షిగా నిలుపుము. వివిధ అవయవాలకు ఆపరేషన్ చేయించుకున్న ప్రతి రోగి యొక్క గాయములను మచ్చలు లేకుండా మార్పించండి. ఆసుపత్రులు మరణాశయంపై ఉన్నవారిని ముట్టి లేవనెత్తము. నీ బిడ్డలు చేయుచున్న వ్యాపారములను, వృత్తులను, ఉపాధులను, అభ్యసించుచున్న విద్యలను అభివృద్ధి చేయుము. వారి మార్గములను పెంచి ఉన్నతమైన స్థితిలో నిలుపుము. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వాక్య వాగ్దానం వినుచున్న నీ బిడ్డలు ఆరవంతులుగా, నూరంతులుగా ఆశీర్వాదాలు కుమ్మరించి వర్ధిల్ల చేయుము. వారి ప్రతి అంశములను నెరవేర్చి గొప్ప స్థితిలో నిలవగల ధన్యతను దయచేయము. వృద్ధాప్యంలో ఉన్న వారికి శక్తినిచ్చి బలపరచుము. ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారో, జరుపుకున్న వారై ఉన్నారో వారికి కావలసిన మంచి ఫలములను అనుగ్రహించుము. ఆత్మీయులను కోల్పోయిన వారికి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము. శోధనలో, వేదనలో ఉన్న వారికి విడుదల దయచేయము. కోర్టు వాయిద్యంలో ఉన్న వారికి విజయం ఇమ్ము. నీ బోధకులను, సువార్థికులను బలపరచుము. వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను జరిపివేయము. ఇజ్రాయేలు దేశంలో నీ చేతులకు అప్పగిస్తున్నాము. మా రాష్ట్రంలోను, దేశమును సువార్తకు అనుకూలము చేయము. మా దేశ పాలకులు మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము. ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభువ, ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమ్మరించి సంపూర్ణ స్వస్థతలు, అద్భుతాలు, మేళ్ళు, వరములు, విజయములను అనుగ్రహించమని అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున నేడు శుక్రవారం జరిగే స్వస్థత ప్రార్థనల్లో ఇబ్బందులు, అపజయముల నుంచి గొప్ప విడుదల దయచేసి క్రీస్తు యేసునందు మహిమలో మిమ్మల్ని తెప్పరిల్ల చేసి సాక్షులుగా స్వస్థతలు, రాకడ దీవెనలతో నింపునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణార్థ. నెహెమ్యా ఉపవాసముండి ప్రార్థించినప్పుడు పడిన ప్రాకారములు నీవు కట్టినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా, నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా పాడైన నా బ్రతుకును బాగు చేయుము, బాగు చేయుము. ఆ ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా.